మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. ఏదో అప్పుల కుప్ప రాష్ట్రాన్ని చేసిరని చెప్పి సృష్టించినటువంటి ఆస్తులు, పెంచినటువంటి తెలంగాణ యొక్క ఖ్యాతి, పెరిగినటువంటి తెలంగాణ ప్రజల భూముల ధరలు, కూడినటువంటి ఆస్తిపాస్తులటువంటి విలువ, వీటి గురించి మాట్లాడకుండా ఎంతసేపటికి తెలంగాణ రాష్ట్రం ఇమేజ్ను దెబ్బతీసే విధంగా అప్పుల కుప్ప అని చెప్పి మాట్లాడి తెలంగాణ రాష్ట్రం యొక్క పరపతిని తగ్గించేటటువంటి ప్రయత్నం. మీ చేతకాని మీ అసమర్థతను, మీకు లేనటువంటి పరిపాలన అనుభవాన్ని కప్పిపుచ్చుకోవడానికి మా మీద చేస్తున్నటువంటి ఎదురుదాడి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మీరు అంటా ఉన్నారు, అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒకటి మాత్రం ఇవాళ తెలంగాణ ప్రజలకు ఈ మీడియా సమావేశం ద్వారా నేను గుర్తు చేస్తూ ఉన్నా, నేను తెలియజేస్తూ ఉన్నా. 14 సంవత్సరాలు కొట్లాడిన పార్టీ తెలంగాణను తెచ్చిన పార్టీ, 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి పార్టీ. తెలంగాణ, కేసీఆర్ ఈ రెండు పదాలు వేరువేరు కాదు. తెలంగాణ శరీరం అయితే కేసీఆర్ ఆత్మ, ఇవి రెండు వేరువేరు కాదు. అట్లా 24 సంవత్సరాల పాటు మాదైన ముద్ర వేసి మాదైనటువంటి పాత్రను మేము ఈ తెలంగాణలో పోషించినాం. ఇవాళ ప్రజలుగా మీరు ఇచ్చినటువంటి ప్రతిపక్ష పాత్రను కూడా ప్రజల కోసం డెఫినెట్గా ప్రజల పక్షాన మాట్లాడుతూ, ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తూ, ప్రజలకు అధికార పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటట్టుగా అధికార పక్షం మీద ఒత్తిడి తీసుకురావడానికి కూడా అన్ని రకాలుగా మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం తప్ప ఎక్కడ కూడా అధికార పార్టీని ఏమంటలేము మేము. ఒక మంత్రి గారు ఉత్సాహతలేదంటారు, ఇంకో మంత్రి గారు మీడియా వాళ్ళని పట్టుకుని ఇట్లా అంటారు, రకరకాలుగా నడుస్తూ ఉంది. ఈ అహంకార ధోరణులు బంద్ చేసుకోవాలని చెప్పి నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా, మంత్రుల్ని కోరుతా ఉన్నా. నేను మొన్న కూడా నినాకమన్న ఇదే సమావేశంలో నేను అడిగితే ఒక ఎమ్మెల్యే నన్ను పట్టుకొని ఓ టీవీ ఛానల్ డిస్కషన్లో ఆయనకు సిగ్గు లేదా సుమన్కు అన్నాడు. సరే, నాకు సిగ్గుందా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. సరే, మంచిది, మీకు ఇలా అధికారం ఉన్నది కాబట్టి ఎట్లా పడితే అట్లా నోటికి ఎంత వస్తుందో మాట్లాడుతున్నారు, నో ప్రాబ్లం. కానీ నేను మళ్ళీ ప్రజల తరఫున అడుగుతా ఉన్నా ఈ మీడియా సమావేశం ద్వారా, రైతు బంధు డబ్బుల కోసం 7,700 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో ఉంచింది మేము దిగిపోయేటప్పుడు. ఇప్పటి వరకు రైతు బంధు పథకం కింద 6-7 ఎకరాలకు మేము పైసలు వేసేది మా ప్రభుత్వం ఉన్నవాడు. కనీసం ఇప్పుడు ఎకరం లోపల కూడా రైతులకు రైతు బంధు పైసలు వల్లే. మరి వాళ్ళ సోషల్ మీడియాలో నడుస్తూ ఉన్నది ఒకటి, నేను మొన్న కూడా గుర్తు చేసి నీళ్ళ గుర్తు చేస్తూ ఉన్నా. రైతు బంధు పైసలు ఈ 1,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి రాలే కానీ రెవెన్యూ మినిస్టర్ కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఖాతాలోకి పోయినాయని చెప్పి సోషల్ మీడియాలో జోకులు నడుస్తున్నాయి. మరి అది నిజమా కాదా? ఆ పైసలు నిజంగా రాఘవ కన్స్ట్రక్షన్స్ పోయినాయా? మీ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి ఇంకెవరన్నా కంపెనీలకు పోయినాయా? మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు నిధులు సమకూర్చిన వాళ్ళ కంపెనీలకు పోయినాయా? లేకపోతే మీరు ఢిల్లీకి కప్పం కట్టడానికి ఇంకెవరి కంపెనీలకన్నా ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిరా? మరి రైతులకు ఎందుకు ఇవ్వాలి మీరు పైసలు? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న శ్వేతపత్రం అని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కానీ విద్యుత్ రంగ స్థితి మీద కానీ మీరు శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, రైతులకు ఇప్పటి వరకు ఎన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లో ఎన్ని డబ్బులు జమ చేసిరు? వివరాలు ఇవ్వండి కదా, ఎందుకు ఇస్తలేరు? ఇప్పటి వరకు ఈ జనవరి నెలలో ఇప్పటి వరకు ఎంతమంది ఉద్యోగుల ఖాతాల్లో ఎన్ని డబ్బులు వేసిరు, ఎంతమందికి జీతాలు వేసిరు? వివరాలు ఇవ్వండి కదా. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ పథకాల లబ్ధిదారులకు ఎంతమందికి ఎన్ని డబ్బులు వాళ్ళ ఖాతాల్లో జమ చేసిర్రు ఆ వివరాలు ఇవ్వండి కదా. శ్వేతపత్రాల పేరిట మీద రాష్ట్ర ఆర్థిక స్థితి మీద, రాష్ట్ర విద్యుత్ రంగ స్థితి మీద పేపర్లు రిలీజ్ చేసినటువంటి మీరు ఈ వివరాలు ఎందుకు విడుదల చేస్తలేరు? డబ్బులు ఏమైతే ఉన్నాయి? మొన్ననే 1600 కోట్ల అప్పులు తెచ్చిరని కూడా వార్తలు చూసినాం. ఇంకా కొన్ని అప్పుల కోసం ఆర్బీఐకి ఇండెంట్ పెట్టిరని చెప్పి వార్తలు చూస్తూ ఉన్నాం. డబ్బులన్నీ ఎటుపోతా ఉన్నాయి? ఏమైతే ఉన్నాయి? ఏం జరుగుతూ ఉంది? కాబట్టి ఈ విషయాల మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ప్రజల ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. మొన్న కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వ పథకాల కార్యక్రమాలు ప్రొసీడింగ్ ఇచ్చినటువంటి వాటిని రద్దు చేయడం కూడా దుర్మార్గం. అది దళిత బంధు అయినా, అది గృహలక్ష్మి అయినా, 2వ విడత గొర్రెల పంపిణీ యూనిట్లైనా, పాపం వాళ్ళు డీడీలు కట్టుకున్నారు మా యాదవ్ సోదరులు, వాళ్ళే రద్దు చేస్తున్నారు. అదేవిధంగా దళిత బంధు పథకం కింద దళిత సోదరులకు ప్రొసీడింగ్స్ ఇచ్చినాం. నియోజకవర్గానికి 1100 చొప్పున కొన్ని నియోజకవర్గాలు ఇచ్చినాం. వాటిని బ్యాంకు ఖాతాల్లో 10 లక్షల చొప్పున పడ్డాయి. వాటిని ఫ్రీజ్ చేసినట్టు తెలుస్తూ ఉంది.